ఇంటర్వ్యూ అన్నాడు రమేష్ గారు ఏమండి అవై సార్ లేట్ ఏంటండి? ఏం లేదండి, మీరు తొందరగా వచ్చారు అంతే. నేనే తొందరగా వచ్చారు. ఓకే, స్టార్ట్ చేద్దాం. రెడీ? 1 2 3 గో. హాయ్ వ్యూయర్స్, నేను మీ దండరాజుని. ఎప్పటిలాగే వచ్చేసాం కొత్త స్కిట్తో, కొత్త యాక్టర్తో. మనం ఈరోజు చేయబోయే కార్యక్రమం పేరు మీకు తెలుసు కదా. ఒక్క నిమిషం ప్రోగ్రామ్ పేరే మర్చిపోయా. ప్రోగ్రామ్ పేరే ఒక్క నిమిషం సార్, నేను కొత్త యాంకరింగ్ సినిమాల దగ్గర నేను వచ్చిన. ఆగండి, ఇలాగ చేసేటాడు నేను కూడా కదా. రెడీ? ఏదో ఒకటి నేను చెప్తాను. ఎప్పటి వరకు నాకు నేను యాక్టర్ అవుతుంది, అప్పుడు నేను చెప్తాను. రెడీ సార్? రెడీ? 1 2 ఇది రికార్డెడ్. ఆగండి నేను యాంకరింగ్ నేను అనేది అట్లా అంటలేదా, ఇది రికార్డెడే కదా, కటింగ్ చేసుకోవచ్చు కదా. ఇట్లా డైరెక్ట్ ఇలా మాట్లాడితే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఇది రికార్డెడ్. రెడీ? లైవ్ కాదు. రెడీ స్టార్ట్. రెడీ సార్? రెడీ? నేను మామూలుగా కూర్చున్నా. రెడీ? 3 2 1 గో. అదృష్టపు స్టార్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ధనరాజ్. ఈరోజు మరి ప్రముఖ కమెడియన్ తాగుబోతు రమేష్ గారు మన స్టూడియో కాదు, ఇక్కడ ఇది రాకాజీలో జరుగుతున్న సెట్ లోకి ఎంటర్ అయ్యారు. ఆయన్ని కొత్తగా, అంటే ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాల్లో ఆయన్ని అడిగిన ప్రశ్నలు కాకుండా కొత్తగా మీకోసం నేను అడగబోతున్నాను. యాజ్ అ ఫ్రెండ్లీగా మీ తరఫున నేను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. మీరు కాల్ చేయాలంటే నా నెంబర్ వద్దు, ఎవరిదాన్ని ఇస్తారు తర్వాత. రెడీ? ఓకే. రమేష్ గారు నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు రాకాజీ. చెప్పండి. రాకాజీలో షూటింగ్ జరుగుతుంది. రమేష్ గారు, మీకు ఏ కలర్ అంటే మీకు బాగా ఇష్టం? నాకు వైట్ కలర్ అంటే బాగా ఇష్టం. ఎందుకండి వైట్? ఎందుకంటే అది ప్రశాంతంగా, శాంతంగా వాడుతుంది. ఎందుకంటే డాక్టర్స్ ఆపరేషన్ చేసేటప్పుడు వైట్ కలర్స్ వాడతారు. అవునండి, అది కూడా నాకు తెలియదు. ఎందుకంటే అది మంచి. వైట్ వేసుకుంటే పేషెంట్ కలిపేది కదా, మంచి. అది పేషెంట్ కి ఆల్రెడీ ఇంజక్షన్ వేసి పడుకోబెడతారు కదా. వైట్ వేస్తేనే, బ్లాక్ వేస్తేనే. వైట్ అనేది స్వచ్ఛమైనది. మా ఛానల్లో మైక్ ఒకటి గట్టిగా మాట్లాడారు. మైక్ ఇప్పుడు వైట్ అనేది స్వచ్ఛమైందండి. ఇప్పుడు 2 మైకులు పెట్టుకోలేరా? నేను అరవాలా ఇప్పుడు? కొద్దిగా ప్లీజ్. నాకు ఓకే, డబ్బింగ్ అనుకో. వైట్ అనేది చాలా స్వచ్ఛమైంది అన్న, అందుకని వైట్ అంటే మీకు ఇష్టం. ఓకే. నలుపు అంటే ఎందుకు ఇష్టం లేదు? నలుపు అంటే ఇప్పుడు శనీశ్వరుడు అంటారు కదా. మైకు ఒకటే మైకు ఉంది కదా. శనీశ్వరుడు బ్లాక్ బట్టలు వాడొద్దను, లేకపోతే బ్లాక్ కార్లు వాడొద్దు. అలా బ్లాక్ అనేది మంచిది కాదు. చిన్నప్పటి నుంచి మన పూర్వీకులు చెప్పినటువంటి సామెత, దాన్ని అలా పట్టేసుకున్నాం. ఈ కేసు బ్లాక్ కలరే కదా, వైట్ మొబైల్ కి. ఇది బ్లాక్ కాదు, ఇది వేరే కలర్. వైట్ కు మిక్స్ అయ్యేసరికి బ్లాక్ లా అనిపిస్తుంది. ఓకే. ఈ వాచ్ బ్లాక్ కాదు, ఇది బ్లాక్ కాదు. మీరు బ్లాక్ కాదు, నేను కాదు. నేను బ్లాకేనయ్యా. దానికి సంబంధం నీకు నచ్చదు కదా అంటే నచ్చదు. ఇప్పుడు దేవుడు తెలియదు కదా. ఇవన్నీ ఎడిటింగ్ చేసుకోండి, అన్ని కరెక్ట్ కాదండి. ఓకే సార్. ఇప్పుడు మీకు ఆహారం ఫుడ్ ఏదంటే ఇష్టం? చెప్పండి సార్, నవ్వుతారేంటి? ఇవన్నీ కట్ చేయండి బాబు. ఓకే, రెడీ. అంటే మళ్ళీ సార్ అడుగు కొంచెం. ఒక్క నిమిషం సార్, మేము కూడా తీసుకుంటాం. రెడీ? మీకు ఫుడ్ అంటే ఏదంటే ఇష్టం సార్? నేను చిన్నప్పటి నుంచి నాకు ముద్దపప్పు చారు అంటే బాగా ఇష్టం. నేను పప్పు ఎక్కువ తిన్నాను. సాంబార్ ఇష్టం లేదు? ఇవన్నీ అడిగాను. కట్ చేయండి. మా ప్రేక్షకులకు తెలియదు, మీకు పప్పు చారు అంటే ఇష్టం. పప్పు, ముద్దపప్పు అన్ని ఇష్టం. షూటింగ్ వచ్చిన తర్వాత దొరుకుతుందా ప్రతిరోజు ముద్దపప్పు? దొరుకుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సబ్వే తింటారంటే ఎందుకని? అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రొడక్షన్ ఫుడ్ పొట్టొస్తుందన్న చిన్న ఫీలింగ్ వచ్చింది. కొన్ని రోజులు తగ్గిద్దాం. నైట్ ఓన్లీ చపాతీలే తింటున్నారా? అవునవును, చపాతీ. పొట్ట గిట్ట తగ్గాలని చిన్న తగ్గాలనుకుంటాం, బట్ ఎక్కువ తింటాం. మీకు బాగా ఇన్స్పిరేషన్ ఆర్టిస్ట్ ఎవరు?
ఇన్స్పిరేషన్ ఆర్టిస్ట్ ఇది కట్ చేయాలి, ఇది కట్ చేయండి. ఆయన అన్నాడు ఇది కట్ చేయండి. నాకు బాగా ఇన్స్పిరేషన్ యాక్టర్ అంటే సరే చార్లీ చాప్లిన్. అతను కూడా బ్లాక్ కోట్ వేసుకొని ఉంటాడు ఆయన. ఎందుకని ఆయన అతను పాప ఆయన అతని లైఫ్ స్టైల్ చదివితే చాలా అంటే చాలా కష్టాల్లో నుంచి పుట్టినటువంటి లైఫ్ స్టైల్. అందుకే అతను ఎక్కువ బ్లాక్ వాడు. మీకు చాలా కష్టమైన ఎక్స్ప్రెషన్ ఏది? అది మనం చెప్పలేము, అది రాకపోతే అది కష్టం అని తెలుస్తుంది కదా. అయ్యో ఈ ఎక్స్ప్రెషన్ కొద్ది కష్టంగా ఉంటుంది అదే అంటున్నాడు. నేను షూటింగ్ చేసినప్పుడు డైరెక్టర్ గారు చెప్పడము, లేకపోతే నేను యాక్ట్ చేయడం ఓకే అనుకోవడం, లేకపోతే వన్ మోర్ ఇది రాలేదు అని ఇంతవరకు జరగలే. అలా జరగదని అనుకుంటానా. ఆ టైంలో భగవంతుడు నాకు ఆలోచన టైం అంతే. మళ్ళీ నాకు ఒక ఎక్స్ప్రెషన్ మీద డౌట్, అది మీరు ఇస్తే ఎలా ఉంటుంది అది నేను చూడాలనుకుంటున్నా మా ప్రేక్షకుల కోసం. చెప్పండి. ఇప్పుడు మనం పల్లి తింటాం కదా, పల్లి ఆ పేపర్ ని అలా విసురుతాం. ఆ విసిరినప్పుడు అది విచ్చుకొని అది ఎలా ఉంటుంది సార్? అది ఎలా ఉంటుంది? రెడీ సార్. ఇప్పుడు పేపర్ ఉంది కదా, పేపర్ నలుగుని అలా పడేస్తాం. పడేసినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇలా ఎందుకు చేశారు అలా మొత్తానికి మీరు అది ఇవ్వాలా? ఇచ్చానండి. అదా ఇది నేను పేపర్ త్రో చేసినప్పుడు ఇచ్చారు, ఇచ్చుకునేది కూడా ఇచ్చా. అంటే మీరు టైట్ క్లోజ్ పెట్టలే కాబట్టి మీకు తెలియదు. అంటే లెన్సులు ఒకటే కెమెరా కదా. ఓకే. మీకు బాగా ఇష్టమైన పాట ఏది సార్? బాగా ఇష్టమైన పాట అంటే ప్రత్యేకంగా నేను తెలియదు, అంటే తెలియదు కానీ చాలా పాటలు ఇష్టం. ఇప్పుడు మీరు జీవితంలో ఆర్టిస్ట్ కాకపోయింటే ఏం చేసేవాళ్ళు? చేసేవాడిని గోదావరికంలో రాసిపేట లింగి అని మా బావ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే. అతని దగ్గర సూపర్వైజ్ చేసుకునేవాడిని, పెళ్లి చేసుకునేవాడిని. 2 పిల్లలు పట్టుకుని ఈగ షూటింగ్, అలమోదా షూటింగ్ థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. నేను ఏంటి నాకు అర్థం కాలేదు. మీరు ఆర్టిస్ట్ కాకపోయింటే? నేను ఆర్టిస్ట్ కాకపోయింటే గోదావరికనిలో కాంట్రాక్ట్ ఉన్నాడు రాసిపేట లింగి అని మా మేన బావ. అతను మాజీ ఎమ్మెల్యే. నేను అతని దగ్గర పనిచేసేవాడిని సూపర్వైజర్గా. ఓకే, నేను సినిమా ఇండస్ట్రీ ఆపత్తి ఇప్పటికి మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలు. కానీ బండి మీద నేను ఏ సినిమాలో అయితే చేశాను, అలా మొదలైంది ఈగ నాకు పేరు తెచ్చిన సినిమాలో, ఆ సినిమాకి వెళ్ళి చూసేవాడిని. అక్కడ నా ప్లేస్ లో వేరే కమెడియన్ ఉండేవాడు.